బాగ్దాద్ నగరవాసులారా, శ్రద్ధగా వినండి. ఏకైక దైవం జాఫర్ దర్బార్ నుంచి పారిపోయిన 3 విదేశీ వ్యాపారులు ఈ నగరంలోనే ఇక్కడే ఎక్కడో దాక్కొని ఉన్నారు. అందువల్ల వాళ్ళ గురించి ఎవరికి ఏ సమాచారం తెలిసినా రాజసైనికులకి తెలియచేయాలి. ఇంకొక హెచ్చరిక, ఎవరైనా ఆ 3కి తమ ఇంట్లో ఆశ్రయం ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా ఆ వ్యాపారులతో పాటే శిక్ష అనుభవిస్తారు. వాళ్ళని నడి వీధిలో ఉరికమ్మం ఎక్కించడం జరుగుతుంది. ఓ అల్లా, మరో అపాయం వచ్చింది. ఒకదాని వెంట ఒకటి కష్టాలు వస్తూనే ఉన్నాయి. ఇది చూస్తే మన సంగతి బాగ్దాద్ నగరం అంతా తెలిసిపోయినట్టుంది. అవునవును, ఇక ఇక ఇలా ఎన్నాళ్ళు తప్పించుకోగలం, ఎన్నాళ్ళు దాక్కోగలం? దొరికిపోయాము, మన మెడకు ఉరితాడు బిగిసిపోయినట్టే. కానీ మిత్రులారా, మనం మన అమూల్యమైన వస్తువులు వదిలేసి స్వదేశాలకి ఎలా వెళ్ళగలం? ఆ వస్తువులు కూడా తర్వాత. జీవితం కంటే విలువైనది ఏమిటున్నదని ఎలాగో అలాగా బ్రతికేద్దాం. అంతేనంటావా? సరే, అయితే మనం వెంటనే బయలుదేరటం మంచిది. బయలుదేరి అరే, మనం మన దేశాలకు పోదాం. ముందు పదండి. ఫరీద్గుల్, హుజూర్, అటు చూడు. అరే, వాడు మనల్ని చూసినట్టున్నాడే. హుజూర్, వాళ్ళే 3. మనం వెంటనే ఇక్కడి నుండి పారిపోదాం. పదండి పదండి. సైనికులారా, పట్టుకోండి వాళ్ళని. తెలీదు హుజూర్, తప్పించుకున్నారు. నగరాన్ని 4 వైపులా మూసివేయండి. వాళ్ళు ఏ పరిస్థితిలోనూ తప్పించుకోవడానికి వీల్లేదు. వెళ్ళండి. ఫరీద్గుల్, హుజూర్, రా మా వెంట. చిత్తం. మిత్రమా, ఇప్పుడెలా? తప్పించుకోవడానికి దారులన్నీ మూసేశారు. అన్నీ మూసేశారు. ఇంకేం పారిపోతాం? కంగారు పడకండి, ఊరికి కంగారు పడకండి. కంగారు పడక కంగారు పడి ఏమీ లాభం లేదు. అలాగా? ఆ భగవంతుడి దయ వల్ల నాకు ఓ బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. ఏంటది? మనం దాక్కోవటానికి ఓ అత్యంత సురక్షితమైన చోటు దొరికింది మిత్రులారా. ఎక్కడ ఎక్కడ అక్కడ అదిగో ఆ దుకాణం చూడండి. దుకాణమా? అరే, నాకు ఓ ఆలోచన ఉంది. నాతో పదండి. పదండి. వా వా వా. ఫరీద్గుల్, హుజూర్, మనం ఇక్కడే వేచి ఉందాం. ఇక్కడ ఎటు చూసినా అంతా వసంతమే వసంతము. ఏది హుజూర్? నాకు ఎటువంటి వసంతం కనిపించడం లేదే. ఫరీద్గుల్, నా దృష్టి అంతా ఆ 3 వ్యాపారాలే వెతుకుతోంది. ఒక్కసారి గనక వాళ్ళు నా చేతికి చిక్కితే. మూర్ఖుడా, నీ కళ్ళకేదో పొగ గమ్మింది. పొగ అది తుడిచేసుకో, అప్పుడు చూడు. అది నీ వల్ల కాకపోతే నువ్వు నా కళ్ళతో చూడు. అప్పుడు నీకు ఎటు చూస్తే అటు వసంతమే వసంతం కనిపిస్తుంది. ఏమో హుజూర్.
ఎంతో వయ్యారంగా నడుస్తున్నారు ఆ ముగ్గురు. ఈ నడక చూస్తే నాకు మత్తెక్కిపోతోంది. ఫరీద్గుల్, చూసావా ఎగిసి పడుతున్న యవ్వనాన్ని? ఏం తిప్పిందిరా? ఆహా ఆహా, ఆ నడు ఎలా ఊగుతోందో. ఫరీద్గుల్, హుజూర్, చూసావా ఆ వయ్యారాల్ని? వాళ్ళ దుస్తుల్ని బట్టి చూస్తే వాళ్ళు బాగ్దాద్ వాళ్ళు కాదు, వేరే దేశం వాళ్ళలా ఉన్నారు ఏ హుజూర్. దేశమైతేనే మాకు ఆ అందం కావాలి. ఇంకా ఇక్కడే ఉన్నావే, వెళ్ళు. వాళ్ళని మా సమక్షానికి తీసుకొనిరా. చిత్తం హుజూర్. ఆ, హే. హై హై. ఆహా, ఏమిటా వయ్యారం? ఏమా వగలు? దయచేసి మా వెనక రాకండి. సైనికులారా, బంధించండి. అయ్యో, అంత దుష్టుల్లా ఉన్నారు. మమ్మల్ని క్షమించండి, మేమేం తప్పు నోరు చేశాం? మూసుకొని మమ్మల్ని పదండి. వదిలేయండి. అమ్మా, మమ్మల్ని వదిలేయండి. మమ్మల్ని క్షమించండి, మేమేం మేమేం చేశాం? తప్పు మమ్మల్ని చేశాం? ఎందుకు బంధిస్తున్నారు? మమ్మల్ని వదిలేయండి. మమ్మల్ని వదిలేయండి. అమ్మా, మమ్మల్ని వదిలేయండి. ఎంత చేతగాని వాళ్ళం మనం. మన కళ్ళ ముందే వాళ్ళు ఆడవాళ్ళని ఎత్తుకుపోతున్నా ఏమీ చేయలేకపోతున్నాం. అవును, ఈ బాగ్దాదులో ఇంతవరకు ఎంతమంది అమాయకురాళ్ళు వీళ్ళ దుర్మార్గానికి బలైపోయారు. సేనాధిపతి కాసిం కోసం, వాడి విలాసం కోసం ఆ స్త్రీలని అలా బంధించి తీసుకెళ్ళిపోతున్నాడు. అవును, వాళ్ళని కూడా అలాగే చేస్తాడు. అల్లా, వారి దేవుడు చిత్రసేనుడు మనకి ఎలాంటి గతి పట్టించాడు? ఏం చేస్తాం మిత్రులారా, మనం బయట ఉంటేనే బాగుండేది మగాళ్ళలాగా. ప్రాణాలు కాపాడుకుంటూ ఎలాగో బయటపడేవాళ్ళం. ఇంకా మగవాళ్ళం ఎక్కడ? ఆడవాళ్ళం అయిపోయాం కదా, ఆడవాళ్ళం. ఏమైపోయాం? అవును మిత్రమా, ఆడవాళ్ళం అయిపోయాం కదా. మిత్రులారా, మన పరువు ప్రతిష్ట రెండూ పోయినట్టే. ఏం పోయినట్టో ఏమో నాకు అర్థమయ్యేటట్లు చెప్పు. మిత్రమా, అసలే కష్టాల్లో ఉన్నాం, దాంతో నీ తెలివి తక్కువతనం ఒకటి. మిత్రమా, నువ్వు జరుగు. మిత్రమా, మిత్రమా, పరువు ప్రతిష్ట అంటే మనకుండే గౌరవం మర్యాద అని. నేను అనుకున్నది ఏమిటంటే, ఆడవాళ్ళుగా పట్టుకుంటే మహా అయితే బాగ్దాద్ బజార్లో అమ్మేస్తారనుకున్నాను. కానీ ఇప్పుడేమో అయ్యో అయ్యో మిత్రమా, నేను విన్నదాన్ని బట్టి కాసిం ఉన్నాడే, ఆ సేనాధిపతి కాసిం చాలా నీచమైన వాడంట. ఆడదాని విషయంలో మరీ చిత్తకార్తె కుక్కలాంటి వాట. కుక్క అంతకంటే నీచమైన వాడు. అయ్యో, మన పరిస్థితి ఏంటి? మన గతి ఏంటి? అరవకండి మిత్రులారా, మనం ఎవరనేది బయటపడిపోతుంది. శాంతించండి మిత్రులారా, శాంతించండి. భగవంతుడా, మాకేంటి అగ్ని పరీక్ష? అంటే అగ్ని పరీక్ష దాని అర్థం? నిస్సహాయత. మాకి ఏంటి నిస్సహాయత ప్రభు? ఇప్పుడు మా పరిస్థితి ఏమిటో మాకేమీ అర్థం కావటం లేదు దేవుడా. అరవకండి, అరవకండి మిత్రులారా, మనం ఎవరనేది బయటపడిపోతుంది. ఫరీద్గుల్, హుజూర్, కాసేపట్లో సూర్యుడు అస్తమిస్తాడు. చీకటి పడగానే మా మందిరం పూలతో వికసిస్తుంది. ఖచ్చితంగా. ఆ చీకట్లో మేము ఆ సుగంధ భరిత 3 పుష్పాలతో, ఇంతవరకు ఎవరు ఆ వికసించిన పుష్పాలను చూసి ఉండరు. అవి ఇప్పుడు మేము చూడబోతున్నాం. పదండి హుజూర్.
తొందరపడకండి హుజూర్, మీకు కుడివైపుగా ఉన్నారు. అంతటి అందాన్ని ముసుగులో దాచుకున్నారా? వక్వా అయ్యో ఫరీద్గుల్, ఏమిటో చెప్పండి హుజూర్. వాళ్ళు దాచిపెట్టుకున్నవన్నీ మనం దోచుకుంటాము. చెప్తాం హుజూర్. వక్వా, ఎంత లేత మొగ్గలు మన తోటలో. ఫరీద్గుల్, చీకట్లో అందాలు కనిపించడం లేదు. కొంచెం వెలుగు ఏర్పాటు చేయి. వద్దు. ఫరీద్గుల్, అందగత్తెలు సిగ్గుపడుతున్నారు. త్వరగా కానీ. చిత్తం హుజూర్. ఎవరెక్కడా? కాగడాలు వెలిగించండి. చిత్తం హుజూర్. చూడు కాసిం, కాగడాలు చమురుతో వెలుగుతాయి, నీళ్లతో కాదు. ఇప్పుడు తెలుస్తుంది నా తడాక. అరే, ఈ కాగడాలకి ఏదో మాయ రోగం వచ్చినట్టుందే. సైనికులారా, త్వరగా రావాలి. త్వరగా కానీ. ప్రయత్నం చేస్తూనే ఉన్నాను కదా. త్వరగా త్వరగా. ఓ సుందరి మళ్ళారా, మీ మొహాలు చూపించండి. చూపించండి. ఆ, ఎంత వయ్యారంగా సిగ్గుపడుతున్నారు. ఫరీద్గుల్, హుజూర్, కాగడాలు ఇంకా ఎందుకు వెలగడం లేదు? అర్థం కావడం లేదు హుజూర్. నేనే వెళ్ళి చూస్తాను. ఈ ఫరీద్గుల్కి ఎలా చెప్పడం? నా సహనం నశించిపోతుందని. అయ్యో సోమరులారా, కాగడాలు వెలిగించడానికి ఎంతసేపా? చమురులో ఏదో లోపం ఉంది హుజూర్. నీ బుర్రలో లోపం ఉంది, తప్పుకోండి. మూర్ఖులారా, ఇది చమురు కాదు, నీళ్లు. నీళ్ళు ఎలా వచ్చాయి? అది నన్ను అడుగుతావా? వెళ్ళి చమురు తీసుకురండి. అయ్యో కొంప మునిగినట్టుంది. ఆ? ఆ, ఏమైంది వీళ్ళకి? కాగడాలు తప్పుకో. ఇవన్నీ ముందే చూసుకోవాలిగా. అక్కడ సేనాధిపతి వేచి ఉన్నారు. ఏమైంది ఫరీద్గుల్? కాగడాలు ఎందుకు వెలగడం లేదు? ఇంతసేపా? హుజూర్, పీపాలో చమురుకు బదులు నీళ్లున్నాయి. ఏమిటా పిచ్చివాగుడు? నేను నిజం చెప్తున్నాను హుజూర్. వాళ్ళ ముఖాలు చూడాలని నేను తప్పించిపోతుంటే నీ వల్ల చూడలేకపోతున్నాను. వాళ్ళ ముఖాలు చూడలేకపోతే మిమ్మల్ని తన్ని తగలేస్తాను. అది కాదు హుజూర్. కాగడాలు వెలిగేదాకా మీ ముఖాలు నాకు చూపించకండి. పోండి, ఇప్పుడే ఏర్పాటు చేస్తాను హుజూర్. వెళ్ళండి. పనికి మాలిన వెధవల్లారా, వెళ్ళండి. అయ్యో, 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 అమ్మో, దెయ్యాలు, దెయ్యాలు, అయ్యో, అమ్మో, దెయ్యాలు, అయ్యో, పర్వతం, అమ్మో, దెయ్యాలు, అయ్యో, అమ్మో, దెయ్యాలు, దెయ్యాలు, అయ్యో, అమ్మో, దెయ్యాలు, అయ్యో, పర్వతం, అయ్యో, దెయ్యాలు, అయ్యో,
ఏంటి అలా కొట్టుకున్నారు? అబ్బా ఏం జరిగింది? అరే ఏం జరిగింది? నువ్వు నన్ను ఎందుకు కొట్టావు? నేనెక్కడ కొట్టాను? నువ్వు కాక ఇంకెవరు కొట్టారా? పారిపోండి మీరంతా, త్వరగా పారిపోండి. త్వరగా త్వరగా త్వరగా. అయ్యో మమ్మల్ని వదిలేసి వెళ్తున్నావా? మీరు పారిపోండి, త్వరగా త్వరగా. అయ్యో మమ్మల్ని గుర్తుపట్టలేదా? ఎవరు మీరు? అరే మేము ఆ వ్యాపారులమే, నువ్వు కాపాడావే, కావాలంటే చూడు. సరే, మీరేం కంగారు పడకండి, ఇప్పుడే మీరు బయటపడచ్చు. అరే తాళాలున్నాయిగా, తెరువు తెరువు తెరువు, తొందరగా వెళ్ళిపోదాం. తెరువు తెరువు. పదండి పదండి త్వరగా పదండి. త్వరగా త్వరగా.